అనుకోకుండా జరిగినటువంటి ఆ శోధనను తప్పించుకోవాలి. కానీ దావీదు అలా కాకుండా ఆమెను మోహపు చూపుతో చూస్తూ ఉన్నాడు. ఆమె బహు సౌందర్యవతి అని చూచి, మోహపు చూపు మనకి ఇక్కడ కనబడతా ఉంది. ప్రియులారా, చూచిన వాడు ఆమెను గూర్చి సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నాడు. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూసి దావీదు దాని సమాచారము తెలుసుకున్నట్టుకై దూతను పంపెను. చూడండి, శోధన వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకోవాలి, కానీ ఆ శోధన మనలో ఒక పాపముగా మారునట్లు సాతానుకి అవకాశము ఇవ్వకూడదు.